నైషా బ్రాహ్మీ స్థితి పార్థ స్థిత్వాస్యాం అంతకాలేపి. అంత్యకాలమునందు ఇది కలిగినా బ్రహ్మనిర్వాణం పొందుతావని చెప్తుంటే కిము వక్తవ్యం బ్రహ్మచర్యాదేవ సన్యస్య యావజ్జీవం యో బ్రహ్మణ్యవతిష్టతే స బ్రహ్మనిర్వాణం రుచ్యతి. కనుక బ్రహ్మచర్య కాలములోనే అతడు ఈ లౌకిక విషయవాసనలు విడిచిపెట్టి బ్రహ్మమునందు నిలబడ్డట్లయితే అతడు ముక్తి పొందుతాడని వేరే చెప్పాలా అని చెప్పాడు ఇక్కడ భగవానుడు. ఇక్కడ రెండు రకాల అర్థములు, సాధనకు అంత్యకాలమునందు ఇది ఫలించుతుంది అని అర్థం చెప్పుకుని, అదేవిధంగా అంత్యకాలమునందేనా ఈ బ్రాహ్మీ స్థితి లభిస్తే అని చెప్పినప్పుడు అది మొదటే యవ్వన కాలంలోనే బ్రహ్మచర్య కాలంలోనే ఆ బ్రహ్మమునందు చరించడం అనేది అభ్యాసం చేస్తూ అతడు సాధన చేస్తే బ్రహ్మనిర్వాణం పొందుతాడని వేరే చెప్పాలా అన్నారు ఇక్కడ. ఆ బ్రహ్మనిర్వాణం పొందే వరకు మోహం శోకం అశాంతి తప్పవు. ఆ బ్రహ్మనిర్వాణం పొందిన వాడు మాత్రమే సశాంతి అధిగచ్చతి. అది యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వమనుపశ్యతి అనే మాటలో చెప్పాడు. ఎవడు ఏకత్వాన్ని చూస్తాడో, అంటే ఉన్నదంతా ఒకటే బ్రహ్మమని తెలుస్తుందో, ఒక దాని మీద రాగం ఉండదు, ఒక దాని మీద ద్వేషం ఉండదు, వాడు మోహం ఉండదు, శోకం ఉండదు. ఎప్పుడైతే రెండింటిని చూస్తాడో, అనేకత్వాన్ని చూస్తాడో, వాడికే ఏర్పడుతున్నది ఈ మోహ శోకాలు. అటువంటి వాడు ఉన్నది ఒకే వస్తువైనా అనేకంగా చూస్తాడు, జ్ఞాని అనేకమైన ఒకటిగానే చూస్తాడు. సర్వాణి భూత్మాన ఆత్మైవాభూత్, నీవు కానిదేముంది అని ఎవడైతే చూస్తాడో విజానత తెలిసినవాడు, వాడి కో మోహ కశోక ఏకత్వమనుపశ్యతి అని ఈశావాస్యోపనిషత్తు చెప్పిన మంత్రాన్ని చివరి మంత్రంగా చెప్పుకుంటూ బ్రహ్మనిర్వాణం అనే మాట ఇక్కడ చెప్పాడు. బ్రహ్మనిర్వాణం రుచ్యతి. నిర్వాణం అనే మాటకు అర్థం ఏంటంటే నిర్గతం వానం గమనం బంధనం యస్మాత్ తన్నిర్వాణం. దేనిని చేరితే మళ్ళీ గమనము కానీ బంధనము కానీ ఉండదు. వానం అంటే గమనం బంధనం అని రెండు అర్థాలు ఉన్నాయి. నిర్గతం వానం అంటే గమనము బంధనము రెండు లేవు వాడికి. దేనిని చేరితే మళ్ళీ గమనము లేదు. గమనము అంటే లోకాలోక గమనము, ఈ లోకంలోకి రావడం, మరో లోకంలోకి వెళ్ళాలంటే గమనం అంటే పుట్టుట చచ్చుట, ఇది గమనం. కానీ గమనము లేదు, అదేవిధంగా బంధనము లేదు. దేనిని చేరితే మళ్ళీ గమనము బంధనము ఉండదో దాని పేరు నిర్వాణం. ఇది ఎక్కడ చాలామంది నిర్వాణం పొందేడు, నిర్వాణం అంటే ఇది అర్థం అండి. బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మమును పొందినవాడై మరి తిరిగి అటు ఇటు తిరగడు, ఇది దీని యొక్క అర్థం. అలాగే నిర్వాణం అంటే మామూలుగా దీపం నిర్వాణం చెందింది అంటే ఆరిపోయిందని అర్థంట. ఆ అర్థంలో చెప్పచ్చంటే ఆభాస ఆరిపోయిందని అర్థం చెప్పారు కూడా. ఆభాస అంటే అజ్ఞానం అనేది ఆరిపోయింది, ఇది నిర్వాణం అంటారు. అజ్ఞానం ముగిసిపోయింది, జ్ఞానం మిగిలిపోయింది, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ స్థితి పేరు బ్రహ్మ నిర్వాణము అన్నాడు ఇక్కడ. అదే నస పునరావర్తతే నస పునరావర్తతే, వాడు తిరిగి వెనక్కి రాడు, తిరిగి వెనక్కి రాడు అని రెండు మార్లు శాస్త్రం నొక్కి చెప్తోంది ఇక్కడ. నా పునరావర్తంతే, అటువంటి వారు తిరిగి వెనక్కి రారు. తిరిగి వెనక్కి రాని స్థితే బ్రాహ్మీ స్థితి. తిరిగి వెనక్కి వచ్చాడు మోహం ఉందని అర్థం. నా ఏనాం ప్రాప్య విముహ్యతి, వాడు తిరిగి మోహం పొందడు సుమా అంటూ మొత్తం రెండవ అధ్యాయం అత్యంత ప్రధానమైన సాంఖ్యయోగం అనేది పూర్తయింది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్యతి. ఇంత చక్కగా పూర్తయింది దివ్యమైనటువంటి సాంఖ్యయోగం. ఇప్పుడు మూడవ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మూడవ అధ్యాయం పేరేంటండి? కర్మయోగం. మనం ముందే చెప్పుకున్నట్టు అందులో ఉన్న కంటెస్ట్ బట్టి పెద్దలు ఆ తర్వాత పేర్లు పెట్టారు. ఇది కర్మయోగం గురించి చెప్తున్నాడు. అంటే ఇంతవరకు అధ్యాయంలో కర్మయోగం చెప్పలేదా? కాదండి, సాంఖ్యయోగం చెప్పాడు, ఏం కర్మయోగం చెప్పలే. సాంఖ్యం గురించి చెప్పి ముందు చెప్పింది సాంఖ్యమే. ఇప్పటి వరకు చెప్పింది ఏషాతే బిహిత సాంఖ్యే బుద్ధి యోగిత్విమాం శృణు, ఇంతవరకు చెప్పింది సాంఖ్యే బుద్ధి. ఇప్పుడు యోగం గురించి చెప్తున్నాను అని చెప్పి తర్వాత యోగం చెప్పలే. కానీ అక్కడ కర్మయోగం చెప్పాడు, జ్ఞానము చెప్పాడు, రెండు కలిపే అక్కడ చెప్పేశాడు. నిజానికి రెండు విడివిడి కావు. ఎందుకంటే ఉపాయము కర్మయోగము, ఉపేయము జ్ఞానము. ఉపేయం అంటే పొందవలసింది, పొందవలసినది జ్ఞానము, పొందడానికి పనికొచ్చే సాధన కర్మ. కనుక సాధన సిద్ధి రెండు చెప్పాడు. ఎందుకంటే ఎవడికి నిష్కామ కర్మయోగం లేదో వాడు సాంఖ్యబుద్ధి లేదు. నిష్కామ కర్మయోగం సాంఖ్యబుద్ధిని అపేక్షిస్తోంది. అంటే అర్థం నిష్కామ కర్మయోగానికి జ్ఞానం కావాలి, దీనివల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. కానీ నిష్కామ కర్మయోగం జ్ఞానాన్ని అపేక్షిస్తుంది, కానీ జ్ఞానం దేన్ని అపేక్షించదు, జ్ఞానానికి మోక్షమే గతి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదే జ్ఞానం నేరుగా సాక్షాత్ ముక్తినిస్తోంది. దేనివల్ల ముక్తి పొందుతామో ఆ జ్ఞానం రావడానికి నిష్కామ కర్మయోగం సహకరిస్తుంది. ఇది ప్రధానాన్ని చెప్పాడు ఇక్కడ.
ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడికి ప్రశ్న వచ్చింది. అర్జునుడికి ప్రశ్న రాకపోతే 16 అధ్యాయాలు అయిపోయింది సాంఖ్యయోగం. ఏదో మన అదృష్టవశాత్తు అర్జునుడికి ప్రశ్న వచ్చింది. అర్జునుడి ప్రశ్న జిజ్ఞాసతో తపనతో తరించడానికి సంసిద్ధుడై తరించాలని అడుగుతున్నాడు. ప్రశ్న జాగ్రత్తగా విన్నారా? తరించడానికి సంసిద్ధుడై ఎలా తరిస్తానని అడుగుతున్నాడు. మనం చాలామందిని గురువులను అడిగేటప్పుడు శాస్త్రాలు వెతికేటప్పుడు ఎలా తరిస్తామని అడుగుతాం, కానీ ఆ చెప్పింది చేయడానికి సంసిద్ధంగా ఉండము. అందుకే శ్రోతలు ఎక్కువ, సాధకులు తక్కువ, సిద్ధులు ఇంకా తక్కువ. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అడుగుతాం, వింటాం, మన లాజికల్ టెంపర్మెంట్కి తృప్తి కలిగితే, కన్విన్స్ అయితే ఓకే అని వెళ్ళిపోతాం, అంతేగాని తీసుకోం జీవితంలోకి. ఇది తెలుసుకోండి ఇక్కడ. చాలామంది కాలక్షేప దృష్టి కల వాళ్ళందరి పరిస్థితి ఇదే. అందుకే గురువులు వాళ్ళకి తెలుసు, విన్నవాళ్ళందరూ కూడా నువ్వు దాంట్లోకి వెళ్ళరని. ఆయన ఎందుకు చెప్తారంటే అందులో ఒక్కడెవడో ఉంటాడు, వాడి కోసం ఇంత యాతన పడతాడు వాడికి. తప్పదు మరి ఆ ఒక్కడి కోసం. అంతేకాదు తాను ఇంకా బ్రతుకున్నాడు గనుక తాను తెలుసుకున్న జ్ఞానాన్ని నిరంతరం దాన్ని అనుభవించడం కోసం అదే చెప్తాడు, అదే వింటాడు, అదే అంటాడు. ఆ బ్రహ్మానుభవం కోసమే చెప్పుకుంటాడు నిజమైన జ్ఞాని. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎవరినో తరింపజేసేస్తామని కాదు, వాడి స్థితి అది. అదే మాట్లాడతాడు, అదే వింటాడు. తప్ప వాడికి మరి రుచించదు గనక మరి ఏదో మాట్లాడేలాగా అదే మాట్లాడతాడు. అది తప్ప మరి రుచించదు కనుక అదే వింటాడు, అదే చదువుతాడు, అదే అంటాడు, అదే అనుకుంటాడు. తెలుసుకోండి ఇక్కడ. అది గురువు గారి స్థితి. అది ఇక్కడ శిష్యులందరి స్థితికి వెళ్ళాలని కూడా అనుకోరని తెలుసు గురువుగారికి. అందుకే ఇక్కడ చెప్తున్న జగద్గురువులు కృష్ణ పరమాత్మ ఆ విధంగా పరిపూర్ణం చేసి కూర్చున్నాడు. అంతే అయిపోయింది. చెప్పడానికి ఏముంది? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అల్టిమేట్ ఏదో చెప్పేశాడు. దీన్ని పొందినవాడు మరి వెనక్కి రాడు, వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. అది లక్ష్యం చెప్పేశాడు. ఏ లక్షణం ఉన్నవాడో పొందుతాడో చెప్పాడు. ఆ లక్షణం పొందడానికి ఏ లక్షణాలు ఉండాలో చెప్పాడు. చాడు ఇంకేమున్నది ఇక్కడ. కనుక ఆ లక్షణం అంటే ఏది? జ్ఞానం. లక్ష్యం ఏది? మోక్షం. ఆ లక్షణమైన జ్ఞానం పొందడానికి ఏ లక్షణం ఉండాలి? నిష్కామ కర్మయోగం. మరి ప్రశ్నించితే కదా నేను తర్వాత అధ్యాయంలోకి వెళ్ళాలి. నిష్కామ కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగము ద్వారా. నిష్కామ కర్మయోగం అంటే కోరిక లేకుండా పని చేయడం మాత్రమే అనుకోవద్దు. ఈశ్వరార్పణ బుద్ధి ఇది చాలా ప్రధానము. అది లేనప్పుడు నిష్కామ కర్మయోగం నిష్ఫలం. అందుకే ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వరార్థం అది ఎప్పుడు మర్చిపోవద్దు. భగవత్పాల్ వారు చెప్తున్నారు అక్కడ ఈశ్వరార్థం. ఏది చేసినా ఆయన కోసం చేయి. ఎంత బాగుందండి ఇక్కడ. చిత్తస్య శుద్ధయే, అది కూడా వదిలే అన్నాడు. అవునా లేదా? చిత్తశుద్ధ మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటావు? ఈశ్వరార్థం అంటే నువ్వు తృప్తులే. చిత్తస్య శుద్ధయే, మళ్ళీ ఆ మాట ఎందుకయ్యా నీకు? వద్దు, ఈశ్వరార్థం చాలు ఇక్కడ. మళ్ళీ చిత్తస్య శుద్ధయ్య అంటే నీ అహంకారం వచ్చేసింది. వద్దు. అందుకే సిద్ధ్యోస్తమో భూత్వా దగ్గర ఈ మాటను మనం చెప్పుకున్నాం, మరువరాదు. అందుకే వెనక్కి ఎందుకు వెళ్తున్నామంటే ఇప్పుడు ప్రశ్న ఇస్తే సమాధానం ఎలా వచ్చిందో తెలిసిందిగా, అందుకే వెనక్కి వెళుతుంటాం అప్పుడప్పుడు. ఇలా పరమాత్మ చెప్పినప్పుడు అర్జునుడు ఒక్కసారి అన్నాడు, నువ్వు ఎంత చెప్పినా జ్ఞానపక్షపాతిగానే నాకు కనబడుతున్నావు స్వామి. జ్ఞాన మార్గంలోనే మోక్షం అన్నట్టుగా కనబడుతున్నావు. ఒక చేట నువ్వు అన్నావు నాకు. మీరు ఆ శ్లోకం జాగ్రత్తగా అంటే అర్జునుడంతటి వాడు శ్రద్ధగా వింటున్నవాడికే ఏమిటిది అనిపించేటట్టు ఒక శ్లోకం వచ్చింది. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. బుద్ధియోగము కంటే కర్మ చాలా దూరమైనది, నీచమైనది అనే మాట వచ్చింది. విన్నారా? ఆ 49వ శ్లోకంలో బుద్ధవు శరణం అని వచ్చే. బుద్ధవు అంటే ఎరుక, జ్ఞానం కదా. జ్ఞానాన్ని శరణవేడు. బుద్ధియోగాత్ జ్ఞానయోగం కంటే కర్మ దూరేణ హ్యవరం చాలా దూరముగా ఉన్నది, నీచముగా ఉన్నది. ఇప్పుడు గొప్పదేది? వినదా? జ్ఞానం గొప్పది కదా అని నువ్వు నాకు చెప్పేవే. జాయసీ చేత్ కర్మణస్తే. ఇప్పుడు 2వ అధ్యాయంలో మొదటి శ్లోకం. జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన. ఆ శ్లోకం ఎందుకు తీసామంటే ఇక్కడ బుద్ధి అనే మాట వాడాడు అర్జునుడు. నాయన బుద్ధి, బుద్ధి అనగా జ్ఞానము. ఇప్పుడు చెప్పారు కదా, ఈ జ్ఞానము కర్మ కంటే గొప్పదే అయితే, జ్ఞానము కర్మ కంటే గొప్పదే అయితే తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. ఘోరమైన కర్మయందు నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు? జ్ఞానము కర్మ కంటే గొప్పదైతే, కర్మ కంటే జ్ఞానము గొప్పదైతే నన్ను కర్మయందు, పైగా ఘోరమైన కర్మయందు, యుద్ధం అనే కర్మయందు నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని అడిగాడు. ఇక్కడ అర్థమైంది కదా. కర్మ కంటే జ్ఞానము గొప్పదైనట్లయితే నన్ను కర్మయందు, అందున ఘోరమైన కర్మయందు ఎందుకు నియోజయసి, నన్ను నువ్వు నియోగిస్తున్నావు. నియోగించుట అంటే నియమించుట. అది నువ్వు చెయ్యాలని నన్ను ఎందుకు శాసిస్తున్నావు? నన్ను ఎందుకు కర్మ చేయమంటున్నావు? ఎవ్వడికైనా సరేనండి లోకంలో మాట ఉంటుంది, విన్నారో లేదో, అది చాలా గొప్పవాళ్ళకేనండి అది అనగానే అయితే నేను అదే చేస్తానంటాను. అది హ్యూమన్ నేచర్ అండి. నేను తక్కువ అంటే ఎవడు ఒప్పుకుంటాడండి ఇక్కడ?
అదే జ్ఞానం ఉత్తమాధికారులకి, కర్మ భక్తి మధ్యమాధికారులకి, కర్మ మందాధికారులకి, ఈ 3 శబ్దములు భగవత్పాదుల వారు ఎక్కడ రాయలేదు. మీరు గమనించి తర్వాతి వాళ్ళేదో ఉత్తమాధికారులు అనుకున్నట్టు రాయడంతో భక్తి కర్మకు వచ్చేటప్పటికల్లా మంద మధ్యమ పెట్టేటప్పటికల్లా మన మందులమా మన మధ్యములమా అని వెంటనే మనలో ఉన్న ఒక పౌరుషం అనే పనికి మాలిన ఒక లక్షణం ఉంటుందే, అది తోస్తుంది మనకి. కనుక మనకి ఉత్తమ జ్ఞానమే అనగానే ఏమనిపిస్తుందండి? అందులోకి వెళ్ళిపోదాం అనిపిస్తుందా లేదా? అందులోకి వెళ్ళిపోదామని అనిపిస్తుంది, కానీ దానికి తగ్గ అర్హత నాకు ఉందా లేదా అనుకునేవాడు అది పొందడానికి అర్హుడైతేనే అనుకుంటాడు, లేకపోతే లేదు. ఇక్కడ ప్రతివాడు జ్ఞానం గొప్పదే అన్నారని చెప్పి వెంటనే కర్మలు విడిచిపెట్టేసి భగవంతుడిని భక్తిని ఉపాసనలు నిరసించేసి జ్ఞానం గొప్పది కదా, జ్ఞానం చాలా గొప్పది, ఇవి చాలా అల్పమైనవి, అయితే ఇన్ఫీరియారిటీ అనే వచ్చేస్తుంది. జ్ఞానం గొప్పది కదా, మేము ఉపనిషత్తుల క్లాసులకు వెళ్ళాం కనుక మేము సుపీరియర్ అని ఫీలింగ్ అని వస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ ఇంత ప్రమాదం ఉంది. ఈ ప్రమాదంలో మనం పడకుండా ఉండడం కోసం అర్జునుడికి ఫస్ట్ పుట్టించాడు అనుకోవాలి. ఇక్కడ అంత చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడా? అర్జునుడు మామూలు శ్రోత, కానీ ఈ వేదాంత అనుకున్న లక్షణం అదండి. ఇక్కడ అర్థమైనట్టే కనబడుతుంది, జారిపోతుంటాం. అందుకే నిరంతరం ఎంత అటెంటివ్గా ఉండాలో ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవాలి. ఇక్కడ అన్నిటికంటే కష్టం ఇదే. మనం అనుకుంటాం అన్నిటికంటే సులభం ఇది అని, అన్నిటికంటే కష్టం ఇదేనండి ఇక్కడ. అందుకే క్షురస్య ధార అని కఠోపనిషత్తు చెప్తోంది. కత్తివాదర మీద నడక లాంటిది వేదాంత మార్గం అంటే. దానిలో ప్రవేశించాలంటే గట్స్ ఉండాలండి. నేనల్లో ఉపనిషత్తు ఉంది ఇక్కడ. దృఢిష్ట బలిష్ట నాయం ఆత్మా బలహీనేన లభ్య. బలహీనుడు ఆత్మను పొందలేడు. బుద్ధిని అంత షార్ప్గా పెట్టాలి, ఎంత ఏకాగ్రంగా పెట్టాలి. అందుకే మహావీరుడు ఎవరయ్యా, మహాధీరుడు ఎవరయ్యా అంటే ఆధ్యాత్మిక మార్గంలో అంత నిగ్రహశక్తులు ఉండేవాడే. అందుకే అది లేనప్పుడు, అంత శ్రద్ధతో విననప్పుడు జారిపోతాం. జారిపోవడంతో పాటు ఇంకే జన్మలో ఓప్సి లేవులే, తర్వాత చూసుకుందామంటే ఇక్కడ మనం అలా ఊరుకుంటామా? మనం గొప్ప సాధకులను ఎక్స్పోజ్ అవ్వడానికి ఎంత ప్రయత్నిస్తూ ఉంటామో ఎవడికి వాడికి ఎరుక. ఇలాంటి కపటపు శిష్యుడు కాదు అర్జునుడు, అది తెలుసుకోవాల్సింది. నిష్కపటమైన శిష్యుడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. బుద్ధియోగము కంటే కర్మ చాలా దూరమైనది, నీచమైనది. అందుకే బుద్ధిని శరణువేడు. కృపణా ఫలహేతవ అని మాట చెప్పాడు. ఫలహేతువులు దీనులు, అంటే ఫలమే హేతువుగా కలిగిన వారు దీనులు, ఇది అని చెప్పాడు. చెప్పిన దానికి నేనేమర్థం చేసుకున్నానంటే, కర్మ కంటే బుద్ధి గొప్పది గనక, జ్ఞానం గొప్పదైనప్పుడు నన్ను కర్మ చేయమని నువ్వెందుకంటున్నావు, ఇది అడిగాడు. కానీ అక్కడ కృష్ణుడు ఏం చెప్పాడో ఒక్కసారి తెలుసుకుందాం. తర్వాత అర్జునుడు ఇప్పుడు ఏం చెప్తాడో తర్వాత తెలుసుకుందాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ అనే మాటకి నిష్కామ కర్మయోగ బుద్ధి, సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగము అని భావంతో కృష్ణుడు అప్పుడు చెప్పాడు. కానీ ముందు వెనక ఈ కలిపి చెప్పేటప్పుడు అటెంటివ్గా వింటున్నటువంటి అర్జునుడికి అటెంటివ్గా విన్నాడు. లేకపోతే ఆ శ్లోకం చెప్పేమని కూడా ఇప్పుడు వినవాళ్ళకి గుర్తులేదు. కానీ అటెంటివ్గా విన్నాడు. ఆయన విన్నాడు గనక అక్కడ పట్టుకున్నాడు. ఆయన పట్టుకుని నువ్వన్నక్కడ అలా అన్నావు కదా, నాకు కొంచెం సందేహం వస్తుంది. పైగా ఎంత చక్కగా అడుగుతున్నాడంటే, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే. వ్యామిశ్రేణేవ, వ్యామిశ్రము అంటే కలగాపులగం. ఒకసారి జ్ఞానం గొప్పదంటావు, ఒకటి కర్మ గొప్పదంటావు, కర్మ కంటే జ్ఞానం అంటావు, ఈ కర్మ లేకపోతే నాకే కొంచెం అయోమయంగా ఉంది అయ్యా. ఈ కలగాపులగపు వాక్యముతో బుద్ధిం మోహయసీవమే, నా బుద్ధి నువ్వు మోహపెడుతున్నట్టు అనిపిస్తున్నది, అంటే భ్రమింపజేస్తున్నట్టు అనిపిస్తున్నది. తదేకం వద నిశ్చిత్య, నేను నీకు సరెండర్ అయిపోయాను కనుక ఏకం వద, ఏదో ఒక్కటి చెప్పు నాకు చాలు. నిశ్చిత్య, నిశ్చయించి నువ్వే చెప్పు. 2 చెప్పాను, నీ సెలెక్ట్ చేసుకో. వద్దు, నాకు ఆ సెలక్షన్ పని పెట్టకు స్వామి. ఇక్కడ మళ్ళీ పిచ్చోండి, నాకేం తెలుస్తుంది, నీ ఇలాంటి గురువుని పెట్టుకున్నాక నేను ఎంపిక చేసుకోవడమా? అందుకే తదేకం వద నిశ్చిత్య, అదేదో నువ్వే నిశ్చయించి నాకు చెప్పు. అయితే ఏమిటి నిశ్చయిస్తావు? ఏన శ్రేయోహమాప్నుయాం. దీన్ని బట్టి అర్జునుడు దృష్టి అంతా శ్రేయస్సు మీద ఉంది, ప్రేయస్సు మీద లేదు. దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో, అంతేగాని దేనితో నేను యుద్ధం జయించగలను అది చెప్పు. దేనివల్ల నేను అనుకున్న భీష్ముడిని, దుర్యోధన, కర్ణాదుల్ని సంహరించగలను చెప్పు అని అన్నాడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటే ఆయన యుద్ధంలో జయం గురించి అడగట్లే, జీవిత పరమార్థం గురించి ప్రశ్నిస్తున్నాడు. అందుకే గీత దిగింది. గీత దిగింది జీవన పరమార్థం గురించి అడిగాడు గనక. ప్రథమంలో నేను యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. యశ్రేయస్సాను ప్రశ్న శ్రేయస్సు గురించి వేశాడు. అందుకు జ్ఞానం గురించి చెప్పాల్సి వచ్చింది. శ్రేయస్సు జ్ఞానం వల్లనే వస్తుందయ్యా, ముందే చెప్పేయాలి. చెప్పి
అది కర్మ లేకపోతే రాదయ్యా, ఒట్టి కర్మ వల్ల జ్ఞానం రాదు, నిష్కామ కర్మయోగం చేయాలి. అది చెప్పాడు కదా ఆయన విధానం. నిష్కామ కర్మయోగం వల్ల జ్ఞానం పొందిన వాడి స్థితి స్థితప్రజ్ఞుడి స్థితి, ఇది అని చెప్పాడు ఇక్కడ. కనుక ఆయన సరిగ్గానే చెప్పాడు. కృష్ణుడు మాత్రం మోహింపజేయలేదు అని స్పష్టంగానే చెప్పాడు. కానీ గురువు డౌట్ఫుల్గా చెప్పాడు అనుకోద్దు, డౌట్ మనది, గురువుది స్పష్టతే, ఆయన దగ్గర క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ కూడా ఈయన నన్ను ఎందుకు అలా మోహింపజేస్తున్నావు అనలేదు, మోహయసి ఇవ, నన్ను మోహింపజేస్తున్నట్లుగా అన్నాడు. భ్రమింపజేయున్నట్లుగా ఉంది అన్నాడే తప్ప నన్ను భ్రమింపజేసే మాట్లాడేవు అనలేదు. ఇక్కడ భ్రమింపజేసినట్లు అని చెప్పడంలోనే ఆ వినయం కనబడుతుంది. ఇక్కడ నేను భ్రమకి లోనవుతున్నట్లుగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఏది నాకు శ్రేయస్సు అదే చెప్పు అని అడిగాడండి ఇక్కడ. అనగానే భగవానుడు ప్రారంభిస్తున్నాడు. అంటే మనకు అక్కడ ఉన్నది మరింత పట్టడమే తర్వాత అధ్యాయాల్లో అన్నిట్లు జరుగుతున్నది. ఇక్కడ నిష్కామ కర్మయోగమునందు నిలుకడ పొందడానికి తర్వాత 16 అధ్యాయాలు మనం సేకరిస్తాయి. ఆ నిష్కామ కర్మయోగమునందు నిలుకడ మనం పొందేటప్పుడు లక్ష్యం మీద దృష్టి బాగా ఉండాలి ఇక్కడ. అవునా లేదా అండి? ఎందుకంటే నువ్వు ఇక్కడ కారు బాగా నడపడం ఎంత అవసరమో, ఏ ఊరికి వెళుతున్నావో, వెళ్ళి ఏం చేయదలుచుకున్నావో ఆ నాలెడ్జ్ అంత అవసరమే. అవునా లేదా? ఇక్కడ ఆ నాలెడ్జ్, ఆ టార్గెట్, ఆ డెస్టినేషన్, దానికి సంబంధించిన నాలెడ్జ్ అవసరమే. అదే సమయంలో అక్కడికి వెళ్ళేటప్పుడు రూటు, డ్రైవింగు అది అవసరమే కదా. ఇక్కడ డెస్టినేషన్ ఏది? జ్ఞానం. నిష్కామ కర్మయోగం అనేటటువంటి ట్రావెల్కి డెస్టినేషన్ జ్ఞానం. అందుకే తర్వాత అంతా కూడా డెస్టినేషన్కి సంబంధించి చెప్పిందంతా జ్ఞాన విషయం, డ్రైవింగ్కి సంబంధించిందంతా కర్మ విషయం. ఈ రెండు చెప్తున్నాడు ఇక్కడ. పేరు కర్మయోగం అన్నాడు. కర్మ వేరు, కర్మయోగం వేరు, జ్ఞానం వేరు, జ్ఞాన యోగం వేరు. ఈ రెండు తెలుసుకో. కర్మ వేరు, కర్మయోగం వేరు, జ్ఞానం వేరు, జ్ఞాన యోగం వేరు. ఏ కర్మ జ్ఞానం పొందడానికే చేస్తామో దాన్ని కర్మయోగం అనాలి. ఏ జ్ఞానం మోక్షమునకై ఉంటుందో దాన్ని జ్ఞాన యోగం అనాలి. కానీ జ్ఞానానికి లక్ష్యం మోక్షం, కర్మకి లక్ష్యం జ్ఞానం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సినది. అది లక్ష్యశుద్ధి. అంటే జ్ఞానం దేనికి? మోక్షానికి. కర్మ దేనికి? జ్ఞానానికి. అయిపోయింది కదా. కానీ జ్ఞానార్థమే చేసేటువంటి కర్మయోగం అవుతుంది, అది కర్మయోగము. అదే చెప్తున్నాడు. కానీ భగవద్గీత చెప్పేది కర్మయోగం, కర్మ సంబంధించిన కబుర్లు కాదు. ఆ కర్మకు సంబంధించిన శాస్త్రం పేరు ధర్మశాస్త్రం, అధ్యాత్మశాస్త్రం కాదు. అది తెలుసుకోండి. ఇక్కడ కర్మకి సంబంధించిన శాస్త్రం పేరు కర్మశాస్త్రం, అది ధర్మశాస్త్రం దాని పేరు. ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చేయకూడదు, ఏది విధి కర్మ, ఏది నిషేధ కర్మ, ఏది ఆపత్కాలంలో చేయవలసిన కర్మ, ఏది ఏ వర్ణం వారు, ఏ ఆశ్రమం వారు, ఏ స్త్రీలు, ఏ పురుషులు అంటూ విడివిడిగా చెప్పబడుతున్నటువంటి సాధారణ కర్మ, విశిష్ట కర్మ అంటూ ఏవైతే కర్మల విషయాలున్నా అవన్నీ చెప్పే శాస్త్రం పేరు ధర్మశాస్త్రం. ఆ సబ్జెక్ట్ వేరు. అయితే కర్మలు అందులోనివే ఉన్నాయి, అందులో చెప్పబడ్డవే కర్మలు. కానీ అవి ఫలాపేక్షతోనూ అవి అసంగడువే చేస్తున్నంతసేపు కర్మలే. కానీ ఆ కర్మల్లో ఏది విహితమో దానిని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు కర్మయోగం అవుతుంది ఇక్కడ. కానీ కర్మాచరణకి కర్మయోగానికి భేదం తెలిసింది కదా. కానీ కర్మని ఆచరిస్తే అనుష్ఠానం, కర్మని జ్ఞానానికి వినియోగిస్తే యోగం. అనుష్ఠానంలో అహమ్మములుంటాయి. అనుష్ఠానం అంటే విడవకుండా ప్రతిరోజు చేసేది అన్నది అర్థం. అంటే అనుష్ఠానం ఇది అర్థం. అనుష్ఠానంలో తప్పకుండా అహమ్మమ ఉంటాయి. యోగంలో అహమ్మమల్లో కనుక యోగం అంటే కేవలం ఉప్పును ఊపిరి తీయడం, తలకింద నిలబడ్డం మాత్రమే కాదు, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం కూడా యోగమే. ఇది తెలుసుకోవాలి. కనుక మన వేదము మొదలుకొని వేదాధారమైన గ్రంథములన్నీ కూడా మానవుడికి ఇహపర శ్రేయస్సుకై చెప్పబడ్డ కర్మలన్నీ కూడా మంచివే, ఇందులో తప్పు లేదు. సకామంగా చేసినా మంచిదే, ఎందుకంటే వాడు నరకాదులకు వెళ్ళాడు. సకామంగా మంచి పనులు చేసిన వాడు నరకాదులకు వెళ్ళాడు. దాని విరుద్ధంగా ప్రవర్తించిన వాడు లోకకంటకుడు అవుతాడు, ప్రమాదకారి అవుతాడు. అందుకే సకామంగా చేసే కర్మలన్నీ ధర్మములే, వాటి ధర్మం అని పేరు పెట్టారు ఇక్కడ. ధర్మబద్ధంగా నువ్వు కర్మలు ఆచరించినప్పుడు ఆ కర్మల వల్ల వచ్చే ధర్మబద్ధమైన ఫలమును అనుభవించాలి. అందుకే సకామ కర్మ చేసేవాడికి ధర్మదృష్టి ఉండాలి, ఎప్పుడూ కూడా ధర్మదృష్టి ఉండాలి. ధర్మదృష్టి అంటే శాస్త్రమునికి విరుద్ధముగా ప్రవర్తించరాదు. ఇది అదేవిధంగా లోకమునికి విరుద్ధంగా ప్రవర్తించరాదు, నీతికి విరుద్ధంగా ప్రవర్తించరాదు. అది ఇక్కడ ధర్మంగా ఉండేవాడు కర్మలన్నీ శాస్త్రసమ్మతంగా ఉంటాయి. అవి సకామమైన తప్పు లేదు, ఎందుకంటే అవి ఉత్తమ లోకాలకు తీసుకెళ్తాయి, ఈ లోకంలో కూడా ఫలితం ఇస్తే మళ్ళీ పుట్టిస్తాయి, అంతే. అది మోక్షానికి సాక్షాత్ హేతువు కాదు. నేను జాగ్రత్తగా పదం చెప్పాను. సాక్షాత్ అంటే నేరుగా హేతువు కాదు. నేరుగా హేతువు కేవలం జ్ఞానమే.
కానీ అది మరీ కష్టం. కానీ రెండింటికి మధ్యలో మార్గం కర్మయోగం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ కర్మయోగం అంటే ఏ కర్మలు సకామంగా చేసావో ఆ కర్మలు నిష్కామంగా చేయి. నిష్కామంగా చేయడం మొదలుపెట్టే కర్మల బరువు తగ్గిపోతుందండి. అవునా లేదండి? సకామంగా అయితే బోల్డ్ చేస్తావు నువ్వు, ఇవాళ ఒకటి రేపు ఒకటి. అవునా లేదా? ఆ వ్యాపార అభివృద్ధికి లక్ష్మీ యాగం, ఆరోగ్యాభివృద్ధికి ధన్వంతరి యాగం, పిల్లలకి పెళ్లి కావడం కోసం ఇదే స్వయంవర యాగం. ఒకటేమిటి, కోరికలు పెరుగుతున్న కొద్దీ కర్మలు పెరుగుతూ ఉంటే వాడికి అంతు పొంతు లేదు. కానీ నిష్కామ కర్మ యొక్కి స్వయంవర యాగాలు ఇవేవి అక్కర్లేదు వాడికి. వాడికి ఉండేది నిత్య నైమిత్తికము లేదు. తెలుసుకోండి, నిత్యం ఏది చెయ్యాలో తను దావి చేస్తూ ఉంటాడు. అవి ఈశ్వర ప్రేమతో చేస్తాడు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. అది వస్తుంది ఇక్కడ. అయితే మరి వీడు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు కదండి సకాకర్మలు చేసేవాడు. లేకపోతే సకామ కర్మలకు ఒక ఆయన కూర్చున్నాడు, ఎందుకంటే గ్రహశాంతికి. వాడి సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తారు విన్నారా? వినడు. ఎందుకంటే ఇది చెయ్యాలి, గ్రహదోషం పోవాలి, రావాల్సింది వచ్చేయాలి అని తప్ప కర్మ మీద దృష్టి ఎక్కడ ఉంటుంది? అవునా లేదండి? చాలామంది అభిషేకాలు చేసుకునే వాళ్ళు, యజ్ఞాలు చేయించుకునే వాళ్ళు, వీళ్ళందరూ దృష్టి మీరు ఎప్పుడు గమనించండి. చేస్తున్న క్రతువు మీద ఏమిటనే అసలు ఏమాత్రం ఉండదు. వాడికి ఉండదు కనుక చేయించేవాడికి అంతకంటే ఉండదు. ఇది మనం చూస్తుంటాం. కానీ వాడు కూడా అందులో చెప్తాడు, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమపాత్త దురితక్షయార్థం అనే మొదలు పెడతాడు ఇక్కడ. అంటే మన గురువులు ఏం చెప్పారంటే సకామకర్మలు అఘోరించి పర్వాలేదు, కానీ అందులో నేనేం చెప్తున్నాను విని పరమేశ్వర ప్రీత్యర్థం ఎప్పటికైనా తెచ్చుకుని పంచి పరమేశ్వర ప్రీత్యర్థం కనీసం, పరమేశ్వర అర్థం తర్వాత ఉంది. కానీ అది పట్టదు మనకి. ఆ తర్వాత చెప్పేవి చాలా నచ్చుతాయి. హితోదికి ఐశ్వర్యాభివృద్ధి చేద్దాం మనం చెప్పాం కదా, అవి చెవికి అంతింపుగా ఉంటాయో అసలు ఇక్కడ. కనుక సకామ కర్మలు, కర్మయోగము, జ్ఞానయోగం. భగవద్గీత దేని గురించి చెప్తోంది? కర్మయోగం, జ్ఞానయోగం గురించి చెప్తోంది. ఆ రెండింటి కొన్ని రిలేషన్ చెప్తోంది. కర్మయోగం ఎలా చేయాలో చెప్తుంది. ఈ కర్మయోగం కావడానికి సహకరించడానికి నీలో ఏ గుణాలు డెవలప్ చేసుకోవాలో చెప్తుంది, ఏ గుణాలు వదిలేయాలో చెప్తుంది. చూసారా? నిష్కామంగా కర్మ చేసే ఒక్క మాటతో వదిలిపోదు. ఏ సద్గుణాలు నీలో డెవలప్ చేసుకోవాలి, ఏ దుర్గుణాలు వదులుకోవాలి, ఇవన్నీ చెప్తుంది. ఇవంతా కలిపితేనే కర్మయోగం అండి. ఇక్కడ ఏదో సింపుల్గా కృష్ణుడు చెప్పేసినట్టు సింపుల్గా చెప్పలేదు. ఇప్పుడు నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నిష్కామ కర్మయోగం పండాలి అంటే మనలో ఎన్ని సద్గుణాలు డెవలప్ చేసుకోవాలో, ఎన్ని దుర్గుణాలు వదిలించుకోవాలో. ఎందుకంటే డెవలప్ చేసుకోవాల్సిన వాటి పక్కన ఉంచుదాం, వదిలించుకోవాల్సిన కుప్పలు కుప్పలు ఉన్నాయి. అవి వదిలించుకునే ప్రయత్నించాలి, పెంచుకునే ప్రయత్నించాలి. ఇవన్నీ కర్మయోగానికి సంబంధించినవి. ఆ తర్వాత జ్ఞానం. జ్ఞానంలో ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఇన్ని చెప్పాల్సినది సాధన దశలోనే, సిద్ధ దశలో ఒకటే. జ్ఞానానికి ఏముందండి? ఆత్మవస్తువు ఒక్కటే, దాని యందు నిరంతర విచారణ చేయాలి. ఆత్మేతరములన్నీ నేతిని తొలగించుకోవాలి. జ్ఞానయోగి సాధన, అది విచారణ. జ్ఞానయోగి సాధన ఆ విధంగా ఉంటుంది. మిగిలినవన్నీ నా ఈతి అని వదిలేస్తాడు. ఏది అహమ్మని ఉంటుందో దాని యందు నిలబడి ఉంటాడు, అంతే, మరొకట్లేదు ఇక్కడ. అది జ్ఞానయోగంలో ఆ విచారణ రూపమైన సాధన మాత్రమే ఉంటుంది. ఏవి అనాత్మ విషయాలు వచ్చినా వెంటనే అనాత్మ అని తోసుకుని పక్కకు తెచ్చింది. దొంగను పోల్చుకునేవాడు వాడు, అది దొంగనగానే పక్కకు తోసేస్తాడు ఇక్కడ. పాపం నిష్కామ కర్మయోగి ఆ స్థితి ఇంకా రాలేదు గనక చాలా జాగ్రత్తగా వెళుతుంటాడు. ఆ జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు కేవలం ఈశ్వరార్పణ బుద్ధిని మాటతో అంటే అయిపోయిందా? ఎంత సంస్కారం మనసుకు తెచ్చుకోవాలి, ఎన్ని దుష్ట సంస్కారాలు వదులుచుకోవాలి. అందుకే తర్వాత దేవాసుర సంపద్ విభాగ యోగాలు ఇవన్నీ చెప్పడానికి కారణం అది. ఆత్మ సంయమ యోగం ఇవన్నీ కూడా నిష్కామ కర్మయోగ పద్ధతి. పరమ వైరాగ్యం కలిగి కర్మల్ని పద్ధతులు సన్యసించి కేవలం ఆత్మయే ప్రధానమని విచారణ యోగంలోకి, జ్ఞానయోగంలో విచారణ సాధన దశ ఉంటుంది, దానిలోనే సిద్ధ దశ ఉంటుంది. జ్ఞానయోగంలో అక్కడికి వెళ్ళిన వాడు కూడాను డెవలప్ చేసుకోవాల్సిన గుణాలు ఉన్నాయి, వదిలించుకోవాల్సిన దుర్గుణాలు ఉన్నాయి. అవి వాడికి సహకరిస్తాయి ఇక్కడ. కనుక జ్ఞానయోగం ఎంచుకున్న వాడికి, కర్మయోగం ఎంచుకున్న వాడికి కూడా పనికొచ్చే విషయాలే 16 అధ్యాయాల్లో ఇక్కడ చెప్పబోతున్నాడు. ఇది చెప్పడానికి మా వాడి ప్రశ్న చాలా పనికొచ్చింది, పార్థుడి ప్రశ్న పనికొచ్చింది. అయితే ఆయన ఎంత చక్కగా అడిగాడంటే, ఆయన మొత్తం భగవద్గీతలో సంబోధనలను వెతికితే ఎంత మధురంగా ఉంటాయండి. కృష్ణనామాలన్నీ రాసుకొని చక్కగా స్తోత్రం చేసుకోవచ్చు. జాయసీ చేత్ కర్మణస్తే మత బుద్ధి జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజేసి కేశవ. 2 మాటలు చక్కగా ఉంటాయండి. ఎందుకు పరమాత్మని ఎలా సంబోధిస్తున్నాడు అంటే, స్థితప్రజ్ఞస్య కా భాష దగ్గర కూడాను ఇదే ప్రశ్న వేశాడు, గుర్తుందా? స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అన్నప్పుడు స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. ఇక్కడ కూడా జనార్దన కేశవ 2 ఒకే శ్లోకంలో, మొదటి పాదంలో జనార్దన, 2వ పాదంలో కేశవ అన్నాడు. ఎందుకు అలా అడిగాడు అంటే, ప్రశ్నకు కూడా సంబోధనకు కూడా సార్థకత ఉంటుంది భగవద్గీతలో. నువ్వు జనార్దనుడివి అంటే జనార్దన కేశవాది నామములు ఏ నారాయణుడికి ఉన్నాయో ఆ నారాయణుడే కృష్ణుడు. నిన్న మనం అనుకున్నాం,
జితేంద్రియుడై భగవంతుడు పట్టుకోవాలి, అప్పుడు మనం తరించిపోతాం. లక్ష్మణుడు జితేంద్రియుడై భగవంతుని పట్టుకున్నాడు, కాదు భగవంతుని పట్టుకుని జితేంద్రియుడు అయ్యాడు. చాలా చిత్రమైన విషయం. జితేంద్రియులై భగవంతుని పట్టుకుంటామంటే ఆయువు అయిపోతుంది. భగవంతుని పట్టుకుని ఇంద్రియాలు జయించే ప్రయత్నం చేసామంటే తొందరగా జరిగిపోతుంది. అందుకే పరం దృష్ట్వా నివర్తతే, నిన్న మాట చెప్పుకున్న మత్పరః. అందుకే యతతః విపశ్చితః మత్పరః, 3 మాట్లాడినాడు కదా, మత్పరుడు కావాలి. అందుకే లక్ష్మణుడు జితేంద్రియుడు, మరి రాముడు అతీంద్రియుడు. అది తెలుసుకోవాలి. అని జితేంద్రియుడు అనకూడదు, అతీంద్రియుడు. అలాగే కృష్ణుడు ఇక్కడ అతీంద్రియుడు. అంతేగాని నేను ఇంద్రియాలు జయించడంలో చాలా ప్రాక్టీస్ చేశాను కనుక ఆ అనుభవం నుంచి నీకు చెప్తున్నాను అంటాడండి ఆయన. అలాంటి గురువులు మంచివాళ్ళే, వాళ్ళు ప్రాక్టీస్ చేసి గొప్పవాళ్ళే గురువు లభించడం. సాధకుడై సిద్ధుడైన గురువు ఒక గురువు ఉంటాడు. మనలాగే సాధకుడైన వాడు కొంచెం సీనియర్ సాధకుడు, వాడు గురువే. సీనియర్ సాధకుడు తాను తిన్న ఢక్కా ముఖ్యులని చెప్తూ ఉంటాడు. ఇక్కడ వీడు ఎలాంటి వాడంటే, మనం ఒక ఊరికి బయలుదేరాం, త్రోవ తెలియదు అంటాం, నాకు తెలియదు, మన ఇద్దరం కలిసి వెతుక్కుంటూ వెళదామని ఇంకొక పక్కన తెలిసాడు. వీడు గురువు, వీడు సహకరిస్తున్నాడు కనుక వీడిది కొంచెం మేపలు నాలెడ్జి తను విన్నది అంతా వీడు చెప్తుంటే ఇద్దరు కలిసి సాయిగా ప్రయాణం చేయొచ్చు. ఇంకొకటి ఇదివరకు ఆ ఊరు వెళ్ళి ఆ ఊరు గురించి తెలుసుకున్నవాడు బాగా ఉన్నవాడు అంటాడు, వాడు కూడా ఉండొచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఒక సాధకుడైన గురువు, మీరు సిద్ధుడైన గురువు. పరమాత్మ అలాంటి గురువా? ఆయన అతీంద్రియుడు. ఆయన అలాంటి గురువు దొరకడం అర్జునుడు చేసుకున్న పుణ్యం. అలాంటి గురువు చెప్పే మాటలు దొరకడం భారతీయులు చేసుకున్న పుణ్యం. భగవద్గీత అలాంటి దొరికింది. సాక్షాత్ ఆయన సిద్ధపురుషుడు అంటావా? ఆయన స్థితప్రజ్ఞులకే స్థితప్రజ్ఞుడు, సిద్ధులకే సిద్ధుడు, యోగీశ్వరేశ్వరుడు. ఆయన మామూలుగా ఇక్కడ యోగీశ్వరుడా, ఎతను యోగేశ్వర అని అన్నాడే కానీ యోగీశ్వరేశ్వర అని ఆయన గురించి భాగవతం ఉంది, భారతం ఉంది. ఇక్కడ అవునా లేదా? ఆ యోగీశ్వరేశ్వరుడు ఆత్మారాముడు, ఆత్మయే తానైన వాడు. ఏ ఆత్మని తెలుసుకోవాలని బోధిస్తున్నాడో ఆత్మయే తానైన వాడండి. ఆ మాట మీరంటున్నారు కానీ ఆయన అన్నాడంటే అన్నాడు తర్వాత అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అక్కడ దాకా ఎందుకో మత్పరహ అని మొదటి అధ్యాయంలోనే చెప్పేశాడు. ఇక్కడ ఆ మత్పరహ అర్థం కావడానికి తర్వాత శ్లోకాలన్నీ సూత్రప్రాయంగా ఉంటుంది జ్ఞానయోగం. అలాంటి ఆయన ఎదురుగా నిలబడ్డాడు. అందుకే ఆయన జనార్దనుడి నీకు తెలుసు. జనార్దన అంటే సర్వజనులచే అర్థ్యతే, అర్థింపబడువాడు అని అర్థం చెప్పారు. జనులు అంటే జీవులందరూ ఏది కావాలన్నా ఆయన్నే అడుగుతారట. జీవులందరి చేత కోరబడువాడు అంటే సృష్టిలో ఎవడైనా ఏది కావాలన్నా ఆయన్నే అడుగుతారండి అన్నాడు. బాగుంది. అప్పుడు ఆయన అన్నా నేనే అడగనండి అని. నువ్వు అడగకపోయినా ఇచ్చేది ఆయనే, అది తెలుసుకో ఇక్కడ. అవునా లేదా? నేను సూర్యుడిని వెలుగు అడిగానా, అడగకపోయినా ఇస్తున్నాడా లేదా? అలాగే పరమాత్మ ఈ ప్రపంచం నీకు ఇచ్చాడు, ప్రపంచం అనుభవించిన ఇంద్రియాల శక్తులు ఇచ్చాడు. నువ్వు ఇది ఇమ్మని ఎదురుకు చేసుకుని పుణ్యాలతో అఘోరించావు కనుక ఇచ్చాడు. తెలుసుకో ఇక్కడ. కనుక సర్వజనుల చేత అర్థింపబడివాడు కదా. కనుక సర్వజనులతో అర్థింపబడేవాడు ఎవడు? పరమేశ్వరుడు. ఇంకొక అర్థం ఉంది, సర్వజనులు కోరుకునేది ఏది? జ్ఞానం ఎవడు కోరుకోడండి. జ్ఞానం వల్ల ఆనందం వస్తుందని కోరుకుంటారు కనుక ఆనందమే కోరుకుంటారు. ఆనందమే తానైన వాడు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కనుక సర్వజనుల చేత అర్థింపబడివాడు. ఇది జనార్దన అని అర్థంట. కనుక నేను నిన్నెందుకు అడిగానంటే ఎవడైనా నిన్నే అడగాల్సింది. అది ఇక్కడ నిన్నే అంటే జ్ఞానాన్ని ఆనందాన్ని అడగాలి. తెలివైన వాడు కనుక జ్ఞానాన్ని ఆనందాన్ని అన్నాను. ఆ జ్ఞానము ఆనందము నీ రూపం, జ్ఞానానందమయం దేవం. కనుక జనార్దన అనే మాటకి 2 అర్థాలు అయ్యాయి. 3వ అర్థం చూడండి ఇక్కడ. జనం జననం తత్కారణం అజ్ఞానంచ స్వసాక్షాత్కారేణ అర్ధయతి హినస్తి ఇది జనార్దన. అర్ధయతి అంటే తొలగించువాడు, నశింపజేయువాడు. అంటే జనం అంటే జననము, తత్కారణమైన అజ్ఞానాన్ని ఎవరి సాక్షాత్కారం వల్ల నశింపజేసుకుంటావో వాడు జనార్దనుడు అన్నాడు ఇక్కడ. అంటే పుట్టుకలు పుట్టికి కారణమైనటువంటి అవిద్యారూపమైన అజ్ఞానం ఎవడు సాక్షాత్కరించడం వల్ల, ఎవడు అనుగ్రహం వల్ల కాదు, ఎవడు సాక్షాత్కరించడం వల్ల. చీకటి ఏది కనబడడం వల్ల తొలగిపోతుందో దాని పేరు వెలుగు అంటారు. అవునా లేదా? కానీ వెలుగు అనుగ్రహించాలా? వెలుగు సాక్షాత్కరించాలి. అలాంటి వెలుగు ఎవడి సాక్షాత్కారం వల్ల అంటే ఏ ఆత్మానుభవం వల్ల జనన కారణమైనటువంటి అవిద్య తొలగిపోతుందో అతడు జనార్దనుడు అంటే ఆత్మరూపుడైన వాడు. చూసారా, ఇన్ని అర్థములు ఉన్నాయి ఇక్కడ. అలాగే జనాన్ని అర్థం అయితే అంటే సర్వజనులను ప్రళయకాలంలో నశింపజేయవాడని అర్థం కూడా చెప్పారు. ఒక్క జనార్దన్ నామానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అర్జునుడు ఏ అర్థంతో అడుగుంటాడు అంటే ఎవరైనా నిన్నే అడుగుతారు కనుక నేను నిన్నే అడుగుతున్నాను. అదేవిధంగా అందరూ అడిగే జ్ఞానానందం నువ్వే గనక నిన్ను అడుగుతున్నాను. 3వది జన్మకి కారణమైన అజ్ఞానం నువ్వు సాక్షాత్కరిస్తే పోతుంది కనుక అటువంటి నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఇది జనార్దన. ఇక ఆ తర్వాత కేశవ అన్నాడు. కేశవ అంటే అందమైన కిరణములు కలవాడు.
అంటే జ్ఞానరూప కిరణాలతో ప్రకాశించే సూర్యుడు నువ్వయ్యా అని అర్థం చెప్పుకోవచ్చు. కేశాహ రశ్మయ అని అర్థంలో. అందమైన కేశవులు అంటే విష్ణువు మంచి జుట్టు అండి, కర్లింగు, అందుకోసం అంతమైన జుట్టు ఉంటుంది కనుక ఆయన కేశవుడు అన్నారండి అన్నారు. ఇక్కడ మంచిదే, అందంగా ఉంటాడు ఆయన రూపం ధరిస్తే, అదేనా అర్థం? రూపం లేకపోయినా ఆయనకు అర్థం చెప్పాలి కదా. అటువంటప్పుడు సర్వజగత్తుని ఆనందింపజేసే రశ్మి రూప కిరణములు ఎవరి నుంచి ప్రసరిస్తున్నాయో అతని కేశవుడు. ఇది అర్థం ఇక్కడ. అంటే సూర్యుడి కిరణాలు, చంద్రకిరణాలు, అగ్ని కిరణాలు, ఇవిగా ప్రపంచాన్ని అంతటి నడిపిస్తున్న సూర్య చంద్ర అగ్ని కళలు. ఆ మూడు రూపమైనటువంటి కిరణములతో జగత్తుని ఎవడు నడుపుతున్నాడు? కేశవుడు. రేపటి నుంచి కేశవంటి అర్థంతో ఆనందంగా చూడండి. ఇట్లా కేశి అనే అసురుని సంహరించి ఉన్నాడు ఇక్కడ ఈ రూపంతో, ఈ లీలతో. అలా అనుకోండి. అసలు కేశవ అనే మాట ఇక్కడెందుకు వాడాడు అంటే, గురువుకి 3 లక్షణాలు ఉండాలన్నప్పుడు విన్నారా? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. 3 కలిపి గురు సాక్షాత్ పరం బ్రహ్మ, అంతే కదా. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కలిస్తేనే గురువుట. బ్రహ్మని ఎందుకన్నారంటే బ్రహ్మ పుట్టిస్తాడు, అంటే ఇంతవరకు నీకు లేని జ్ఞానం పుట్టించాడు. పుట్టించిన జ్ఞానం సాధన ద్వారా స్థితి కలిగించి రక్షించి పెంచుతాడు అప్పుడు విష్ణువు. ఆ పెంచిన జ్ఞానంతో నేను పరమాత్మను లయం చేస్తాడు గనక ఆయన రుద్రుడు. 3 గురువు చేస్తాడు కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు ఇక్కడ. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనదే నారాయణ బ్రహ్మము, అంతే కదా. నారాయణాద్ బ్రహ్మో జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే. కానీ బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన వాడే నారాయణుడు. అందుకే కశ్చ అశ్చ ఈశా. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, ఈశ అంటే రుద్రుడు. ఈ 3 ఎవరి స్వరూపమో అతడు కేశవుడు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన గురుస్వరూపుడైన ఓ కేశవా, ఓ జనార్దన, నాకు ఏది సత్యము నువ్వే తెలియజేసి నిశ్చయించి చెప్పు అని శరణ వేడితే, అలా శరణ వేడిన వాడిని విడిచిపెడతాడండి? మరి కాసేపు ఆడుకుంటాడా కన్ఫ్యూజన్ చేస్తూ? అసలు లోకంలో వాళ్ళు పీడిస్తారు, ఒకంతటా ఏది తేల్చారు. కానీ భగవంతుడు అలా కాదని సూటిగానే చెప్పేశాడు. అసలు మళ్ళీ ప్రశ్న వేయడానికి వీలు లేకుండానే చెప్పేశాడు పాప ఆయన. ఆయనది కురిపిస్తున్న కారుణ్యమే. కానీ గ్రహించినప్పుడు కొంచెం మూత మూసినా దిగదు, ఏం చేస్తాం? అందుకు మళ్ళీ అడిగాడు. అడిగితే ఇప్పుడు అద్భుతమైన సమాధానాన్ని చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇక్కడ కర్మణా అనలేదు, కర్మయోగేన ఆ పదం. కర్మయోగంతో యోగులు, జ్ఞానయోగంతో సాంఖ్యులు. ఈ ద్వివిధా నిష్ఠ, 2 విధములైన నిష్ఠను చూడండి. నిష్ఠ శబ్దం ఏకవచనం, ద్వివిధ 2 విధములు. నిష్ఠ ఒకటే, విధాలు 2. ఆ చెప్పడంలో కర్మజ్ఞానాలకు ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానానికి ఉపాయం, అది ఉపాయం లేకుండా ఉపేయం ఉంటుందని ఆయన. అందుకే ఇది 2 తెంపులు కాదు, ఈ రెండిటికి స్పష్టమైన విభాగం మాత్రం ఉంది ఇక్కడ. ఈ కర్మయోగం వల్ల పండిపోయిన వాడు ఇంకా పూర్ణంగా ఆత్మవిచారంలో ఉండేవాడు, వాడు జ్ఞానయోగంలో ఉంటాడు. వాడికది దానికి మార్గంగా నిష్కామ కర్మయోగం. కర్మయోగం అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ నిష్కామ చెప్పం ఇకపై. కర్మయోగం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నిష్కామ, నిస్సంగ, నిర్ద్వంద్వ ఈశ్వరార్థం కృతం కర్మ. ఇది ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి. కర్మయోగం అంటే ఇదే అర్థం. లోకేస్మిన్ అంటే ఈ లోకమునందు ద్వివిధా నిష్ఠ, 2 విధముల నిష్ఠను పురా మొదట్లోనే చెప్పాను నేను అన్నాడు ఇక్కడ. నా చేత చెప్పబడినది, నా చేత చెప్పబడింది, మొట్టమొదటే నా చేత చెప్పబడింది. మొట్టమొదటే అంటే అర్థం సృష్ట్యాదౌ, సృష్టిని చేస్తూనే సృష్టిలో వాళ్ళు బాగుపడడానికి ఇచ్చేసాడండి మార్గం భగవంతుడు. ఆయన ఎక్కడా కూడా దాచలేదు. అదే నీ కర్మకు నువ్వు పో అనలేదు ఇక్కడ. సృష్టి చేస్తూనే ఇలా ఉంటే మీరు తరించిపోతారు. ఇదిగో మీ యొక్క సంస్కారం బట్టి జ్ఞానం మీద కొందరికి అభిరుచి, ప్రవృత్తి మీద కొందరికి అభిరుచి. ఇదిగో మీరు ప్రవృత్తిలో ఉన్నారు కనుక ఇంకా ప్రవృత్తిలో మునిగిపోతూ జనమరణాల్లోకి వెళ్లకుండా నన్ను పొందాలి అంటే ఈ ప్రవృత్తిలో ఉంటూ కర్మయోగాన్ని అవలంబించండి. మీరు నివృత్తిలోకి వెళ్ళారు, అసలు ఈ కర్మ అవన్నీ కూడా వ్యర్థములని తెలుసుకునే స్థితికి వెళ్ళిపోయారు. అంటే త్రిగుణాలకు అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కనుక మీరు విచారణతో ముక్తి పొందిపోండి, అక్కడికి రండి అంటూ నివృత్తికి ప్రవృత్తికి 2 మార్గములు ఏర్పరిచాడు. ఇక్కడ ఇది స్పష్టంగా అర్థం కావడం కోసమే మనం మొదటి రోజు భగవత్పాదుల వారి భాష్యం ఆధారం తీసుకున్నాం. ఉపోద్ఘాతంలో దీన్నే చెప్పారు భగవత్పాదుల వారు. ఇక్కడ తాను కర్మయోగానికి ఉపోద్ఘాతం అదే చెప్తున్నాడు ఇక్కడ. నిజానికి తాను చెప్పదలుచుకుని చెప్పేశాడు, మళ్ళీ అడిగాడు కనుక వివరించి చెప్తున్నాడు ఇక్కడ. లోకంలో 2 విధములైన నిష్ఠనిచ్చాను అంటే 2 నిష్ఠలే. ఆ మాట అందమైనటువంటి మాట. నిష్ఠగా ఉండాలి అంటారు. నిష్ఠగా ఉండాలి అంటే సాధనలో ఉండాలని అర్థం. 2 విధములైన సాధనలు అంటే దాని యందు కుదురుగా చేసే సాధనే నిష్ఠ, నిలుకడ కలిగి చేసే సాధనే నిష్ఠ. నిలుకడ కలిగే సాధన 2 రూపాలు. జ్ఞానయోగేన సాంఖ్యానాం
కర్మయోగేన యోగినాం. సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అన్నాడు. ఇక్కడ ఈ మాటలో యోగం అంటే ఉపాయం అని అర్థం. కనుక యోగినాం అంటే జ్ఞానమునకు ఉపాయమైనటువంటి మార్గము అని అర్థం అక్కడ తీసుకోవాలి. ఇక్కడ సాంఖ్యానం అన్నాడు, అక్కడ యోగినాం ఎందుకన్నాడు అంటే జ్ఞానానికి ఉపాయమైన యోగము కర్మయోగం కనుక అది అవలంబించుతున్నారు కనుక యోగినాం అన్నారు. అక్కడ సాంఖ్యులను ఎందుకన్నారంటే వాళ్ళు స్పష్టముగా పరమార్థతత్వ విషయంపై స్పష్టమైన వివేక జ్ఞానం ఉన్నది వాళ్ళకి. సాంఖ్య శబ్దానికి అర్థం గుర్తుందా? పరమార్థ విషయే వివేక, పరమార్థతత్వముపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు గనుక సాంఖ్యులు. వారికి ఇంకా ఇటు అటు చెరిగిపోవడం చెదరిపోవడం లేదండి. కేవలం బుకిష్ నాలెడ్జు లేకపోతే ఇంటలెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే కాకుండా వాళ్ళ బుద్ధికి స్పష్టంగా తెలుస్తుంది ఆత్మేదో అనాత్మేదో తెలుస్తోంది. అనాత్మని పరిహరించి ఆత్మీయంగా నిలబడడం వాళ్ళకి తెలుసు. అటువంటి లక్షణం కలిగిన వారికి జ్ఞానయోగం. యోగులకు అంటే దాని ప్రాప్త్యుపాయముగా కర్మను ఆశ్రయించిన వారికి కర్మయోగము. ఇది నేను చెప్పాను. అంటే ఇక్కడ సాంఖ్యులు అన్నప్పుడు నిర్వచనం ఏంటంటే వాడికి శరీరం ఉంది కదా అంటే ప్రతివాడికి సత్వరజస్తమో గుణాలతో పంచభూత లక్షణములు కలిగిన ఇంద్రియాలు ఉంటాయి. ఇవి ఇంద్రియాలవి పంచభూత వికార లక్షణములు, మనస్సువి సత్వరజస్తమో గుణాలు. ఇవి చూసి ఆ మూడు గుణాలు మనస్సువి, ఈ పంచభూతములు శబ్దస్పర్శ రూపరసాదులు పంచభూతాలవి. ఇవి తెలుసుకుని వాటిని సాక్షిగా చూస్తుంటాడు, ఇవి నావి కావని. అటువంటి వాడు సాంఖ్యుడు అన్నాడు. ఇక్కడ వాటితో తాదాత్మ్యం చెందిపోతే సంసారివాడు. వాటిలో ఉంటున్నప్పటికీ కర్తృత్వాభిమానం లేనటువంటి వాడై సర్వవ్యాపి అయిన సచ్చిదానంద పరమాత్మయందు ఏకీభావంతో స్థితుడైన వాడు జ్ఞానము. సాంఖ్యం అంటే ఇది అర్థం ఇక్కడ. అటువంటి వాడికి జ్ఞానయోగము, అది సాంఖ్యయోగము. జ్ఞానయోగం పర్యాయ పదాలు. ఫలాసక్తి వీడి భగవదాజ్ఞగా శాస్త్రకర్మని భావించి ఈశ్వరార్థం సమత్వ బుద్ధితో నిస్సంగముగా కర్మనాచరిస్తే అది కర్మయోగము. ఇప్పుడు రెండు స్పష్టమైపోయింది కదా. కానీ దేనికి ఏది అర్హులు ఎవరు అంటే ఆ సాంఖ్యస్థితి లేని వారికి ఇదే ఈ కర్మయోగమే మార్గము. ఈ కర్మయోగానికి ఎన్ని పేర్లు ఉంటాయంటే సమత్వయోగమని, బుద్ధియోగమని, కర్మయోగమని, తదర్థకర్మ అని, మదర్థకర్మ అని, మత్కర్మ అని ఇన్ని అర్థాలు కర్మయోగానికి లేదా ఇన్ని పదాలు కర్మయోగానికి చెప్పబడుతున్నాయి. స్పష్టత ఎంత చక్కగా చూపిస్తున్నాడు విభాగాన్ని. ఇక్కడ ఒక మాట చెప్తూ కర్మనిష్టాయా జ్ఞాననిష్టా ప్రాప్తి హేతుత్వేన పురుషార్థహేతుత్వం న స్వాతంత్ర్యేణ అన్నాడు. ఇక్కడ కర్మనిష్ట అంటే కర్మయోగము, ఎందుకంటే వివిధ నిష్ఠ అన్నాడు కదా. కానీ జ్ఞానయోగము నిష్ఠే, కర్మయోగము నిష్ఠే. కానీ కర్మనిష్ట జ్ఞాననిష్ట పొందడానికి హేతువవుతుంది, తద్వారా పురుషార్థం పొందడానికి హేతువవుతుంది. పురుషార్థం అంటే అది ధర్మార్థ కామ మోక్షములు అనద్దు. ఇక్కడ చతుర్విధ పురుషార్థాలు కాదు. ఇక్కడ పురుషార్థం అంటే మోక్షమే ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ అందుకే పురుషార్థ అనేది ఏకవచనమే, అది మోక్ష పురుషార్థం. పురుషార్థ హేతుత్వం న స్వాతంత్రేణ. కర్మనిష్ఠులకు జ్ఞాననిష్ట కలిగించడమే కర్మనిష్ట ప్రయోజనం. అందుకని స్వతంత్రంగా కర్మనిష్ట పురుషార్థాన్ని పొందలేదు. అంటే కేవల కర్మయోగముతో ముక్తి లేదు. కర్మయోగము నిన్ను జ్ఞానిని చేస్తుంది, జ్ఞానముతో ముక్తిని పొందుతావు. జ్ఞాననిష్ఠాతు, మరి జ్ఞాననిష్ట లాంటిది. దీన్ని బట్టి కర్మనిష్టకి జ్ఞాననిష్ట కావాలి. స్వతంత్రంగా కర్మనిష్ట ముక్తిని కలిగించదు. జ్ఞాననిష్ఠాతు కర్మనిష్టోపాయ లబ్ధాత్మిక సతి స్వాతంత్రేణ పురుషార్థ హేతు అన్యానపేక్ష. జ్ఞాననిష్ట స్వతంత్రముగా పురుషార్థాన్ని ఇవ్వగలదు, అది పరతంత్రం కాదు. అన్యానపేక్ష, అనపేక్ష, అన్యమును అది ఆశించదు. అంటే ఇతర ఆధారములు దానికి అక్కర్లేదు. ఇది కేవలం భగవద్గీత కాదు, భారతీయ సర్వశాస్త్రముల సారం ఇది తెలుసుకోండి. ఇక్కడ అది భగవద్గీత జ్ఞానయోగం కర్మయోగం చెప్పింది అనుకోవద్దు. మొత్తం సనాతన ధర్మము యొక్క స్వరూపమే భగవద్గీత. భగవద్గీతలో ఒకటి, భారతంలో ఒకటి, పురాణాల్లో ఒకటి చెప్పలేదు వ్యాసుడు. అంతా కలిపి ఒకటే, అదే కృష్ణుని పలుకు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇది సర్వశాస్త్ర సారమనడానికి కారణం ఇది. అని మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెప్తూ ఉంటాడు, జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయత్ పాపస్య కర్మణ యథాదర్శతల ప్రక్షే పశ్యత్యాత్మానమాత్మని. స్పష్టమైన అద్దంలో ఏ విధంగా ముఖం చూసుకుంటావో
అదేవిధంగా అంతఃకరణము సత్కర్మల వల్ల శుద్ధమైతే అందులో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు. ఎందుకంటే పరమాత్మ ఎక్కడ వాడో కదా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు ఇక్కడ. అది కలగాలి అంటే క్షయత్ పాపస్య కర్మణ అది జరగాలి కదా. అందుకే చిత్తస్య శుద్ధయే, కనుక కర్మయోగంలో చిత్తశుద్ధి కలుగుతుంది. అదే సకామ కర్మలు చేసేవనుకో చిత్తశుద్ధి కలగదు. ఎందుకంటే చిత్తశుద్ధి కలగాలని కదా చేయలేదు, నువ్వు చిత్తశుద్ధి కలగాలని చేసావా? లేదు, కోరికల కోసం చేసావు. అయితే ఏదైనా సత్కర్మ చేసావు కనుక బహునాం జన్మనాం, బోల్డ్ జన్మలు పడుతుంది అంతే ఇక్కడ. అందుకే ఇంత స్పష్టంగా శాంతి పర్వంలో చెప్పిన శ్లోకాన్ని శంకరులు ఇక్కడ ఉట్టంకిస్తారు. అంటే ఇది వ్యాస హృదయం, కృష్ణ హృదయం, వ్యాసుని హృదయం. వ్యాసుని హృదయం అంటే వేద హృదయం, వేదాంత హృదయం. అందుకే సత్వశుద్ధి కారణానాం తత్కారణత్వేన జ్ఞానోత్పత్తి ద్వారైన జ్ఞాననిష్టాహేతూనాం. కర్మలనగా సత్వశుద్ధిని కలిగించినవి, తద్వారా జ్ఞానోత్పత్తిని కలిగించినవి, జ్ఞానోత్పత్తి ద్వారా ముక్తిని కలిగించినవి అని చెప్తూ ఇప్పుడు స్వామివారు రెండు చెప్పేశాడు కదా. జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. ఇది ఎక్కువ తక్కువలు చూడకు, నీకు ఏది మార్గమో అదే ఎక్కువ. ఇది బాగా తెలుసుకోండి ప్రతి వాడు కూడా. ఎక్కువ తక్కువలో శాస్త్రము చెప్పిన మార్గము నీకేది తగినదో అదే ఎక్కువ, నీకు మరొకటి కాదు ఇక్కడ. దానిలో నువ్వు ఏకాగ్రంగా పెట్టి సాధన చేస్తే చాలా తొందరగా వెళ్ళిపోతావు. కానీ అది ఎక్కువ ఇది తక్కువ అని మీమాంస చేస్తూ ఉంటే అది ఇది లేక ఇక్కడ ఉంటావు, తెలుసుకోవాలి అక్కడ. అందుకే ఇప్పుడు చక్కగా ఎవరో కోటికి కూడా ఒకడు ఉంటాడని చెప్పలేం జ్ఞానయోగార్హుడు, తెలుసుకోండి. కోట్లలో కూడా ఒకడు ఉండడు. అటువంటి యతి, అటువంటి సన్యాసి కోట్లలో కూడా ఒకడు ఉండడు. అందుకే అందరికీ భగవానుడు చెప్పిన సులభోపాయం కర్మయోగమే. మోక్షం కావాలనుకున్న వాడికి ఇది ఇక్కడ. అందుకే భగవద్గీత పారాయణ చేశానండి, అప్పటి నుంచి నాకు ఉద్యోగంలో కలిసి వచ్చింది అంటే ఎక్కడో పొరపాటు పడ్డాం. మోక్షం కావాలి కోసమే ఇది పుట్టింది కదా అధ్యాత్మ శాస్త్రం. అందుకే వేదాంత శాస్త్రం ఇది. భగవద్గీత 100% వేదాంత శాస్త్రమే. శోకమోహనాసనార్థం వచ్చింది, అది మర్చిపోవద్దు. అందుకే అదే చెప్తున్నాడు. నకర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే. నైష్కర్మ్యం ఇది గొప్ప మాట అండి. ఇది తీసుకుని సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అని గొప్ప ఉద్గ్రంథం రాశారు. నైష్కర్మ్యం అనే మాటకు అర్థం ఏంటంటే కర్మలు లేని స్థితి. ఏ కర్మలు చెయ్యని స్థిత, ఏ కర్మలు అవసరం లేని స్థితి, కర్మల అవసరం దాటిన స్థితి అంటే జ్ఞానయోగ స్థితే. నైష్కర్మ్యం అనే మాటకి జ్ఞానయోగ స్థితి అని అర్థం చేసుకోవాలి. ఏ స్థితిలో కర్మలు అవసరం లేదో ఆ స్థితి, అది నైష్కర్మ్య స్థితి. అంటే కర్మలు మానేసిన స్థితి కాదు. కర్మలు మానేస్తే అందరూ నైష్కర్మ్యంలోనూ ఉన్నారు ఇప్పుడు, అవునా లేదా? ఎందుకంటే సన్యాసించాలంటే ముందు కర్మ చేస్తే కదా సన్యాసం. కర్మ లేనివాడికి సన్యాసం ఏముంది ఇక్కడ, అది తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది కర్మలు లేని వాళ్ళే. మరి ఏదో నుంచి వాళ్ళంతా చాకరీ చేస్తున్నారు. చాకరీలే కర్మలకు, కర్మ వేరు, శాస్త్రచోదితమైన విషయమే కర్మ. అది దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే జీవుడు ఉత్తమ స్థితికి వెళ్ళడానికి శాస్త్రచోదితమైన కర్మలు చేయాలని విన్నాం గనక ఆ కర్మల గురించే సబ్జెక్ట్ ఇదంతా కూడా. నైష్కర్మ్యం పురుషోస్నతే న కర్మణాం అనారంభాత్. అనారంభాత్ అంటే ఆచరింపకుండుట వలన. ఆరంభం అంటే ప్రారంభించడం అనే కాదు, ఆచరించడం అని అర్థం. అనారంభాత్ అంటే కర్మణాం అనారంభాత్, కర్మలను ఆచరించకపోవడం వల్ల నైష్కర్మ్యం న అస్నుతే, నైష్కర్మ్య స్థితిని పొందరు. అంటే కర్మలు చెయ్యకపోతే నైష్కర్మ్య స్థితి రాదు. అంటే కర్మలు చెయ్యకపోవడం నైష్కర్మ్య స్థితి కాదు, కర్మలు చేస్తేనే నైష్కర్మ్య స్థితి వస్తుంది. పని పూర్తి చేస్తేనే పని చేయవలసిన అవసరం ఉండదు, అవునా లేదా అండి? ఒక పని పూర్తి చేస్తేనే పని చేయవలసిన అవసరం లేదు. కనుకనే కర్మశరీరం పొందిన నువ్వు చేయవలసిన కర్మ చేయకపోతే ఏ విధంగా నైష్కర్మ్య స్థితి వస్తుంది? అందుకే భగవానుడు కర్మ చెయ్యమని ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ. ఈ సందేశం అందరూ అందుకుంటే చాలు. ఇక్కడ నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సన్యసించినంత మాత్రాన సిద్ధిని పొందరు, ఇది తెలుసుకోవాలి. సన్యసించినంత మాత్రాన సిద్ధిని పొందరు అంటే అర్థం ఏంటంటే సన్యాసాశ్రమ స్వీకారం చేసినంత మాత్రాన సిద్ధిని పొందరు అని అర్థం చెప్పడానికి లేదు. ఇక్కడ సన్యసించుట అని అర్థానికి అర్థం ఏంటంటే భగవత్పాలు వారు స్పష్టం చేశారు. జ్ఞానము రాకుండానే కర్మని విడిచిపెడితే వాడికి సిద్ధి ఉండదు, ఇది దీని యొక్క అర్థం. ఇక్కడ నచ సన్యసనాదేవా, సన్యాసం అంటే విడిచిపెట్టుటయే, కానీ జ్ఞానము రాకుండా కర్మను విడిచిపెట్టుట అనబడే సన్యాసం వల్ల సిద్ధి లేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే సన్యాసం రెండు రకాలు, వివిధిషా సన్యాసం, విద్వత్ సన్యాసం అని రెండు రకాలు. అంటే కేవల బ్రహ్మ విచారం చేయాలి, ఈ విషయాలు విడిచిపెట్టాలి అనుకుని శుద్ధమైన బుద్ధితో సన్యసించి నిరంతరం గురువును ఆశ్రయించి మహావాక్యాలు మననం చేస్తూ ఆ బ్రహ్మనిష్ట కోసం ప్రయత్నించడం
వివిధిషా సన్యాసం. ఆ బ్రహ్మమునందు నిష్ఠుడే అన్ని విడిచిపెట్టడం విద్వత్ సన్యాసం. ఈ రెండు రకాలుగా ఉంటాయి. ఇద్దరూ పూజ్యులే. ఎందుకంటే ఇతను నిరంతర మననం బ్రహ్మము గురించి చేస్తున్నాడు కనుక అతను పూజ్యుడు, అతను బ్రహ్మమునందు ఉన్నాడు కనుక ఆయనే పూజ్యుడు. ఆ సన్యాసం గురించి చెప్పట్లేదు. కర్మల్ని విడిచిపెట్టేయడం అనేది ఎవడైతే చేస్తాడో, అది జ్ఞానము రాకుండానే కర్మలు ఎవడు విడిచిపెడతాడో వాడు సిద్ధిని పొందడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంటే సన్యాస వేషం వేసినంత మాత్రాన సన్యాసి కాడు. ఎందుకంటే సన్యాసి అయిన వాడు నిరంతరం బ్రహ్మ విచారంలో ఉండాలి. తదపేక్షతో వచ్చినటువంటి వారికి ఆ బ్రహ్మము గురించి తెలియజేయాలి. అంతే కదా. ఎందుకంటే అదే స్థితిలో ఉన్నాడు కనుక అదే మాట్లాడతారు, మరొకట్లేదు. ఒక స్థితిలో ఉండి ఒకటి మాట్లాడడం కాదు. బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు కనుక బ్రహ్మం మాట్లాడతాడు. ఆ జ్ఞానం చెప్పాలి, ఆ జ్ఞానానికి సహకరించే ధర్మాన్ని బోధించాలి. అంతకు తప్ప ఇతర వ్యవహారాల్లో పాల్గొంటూ రాజకీయాలు చేస్తూ వాడు గెలవాలని ఒక సన్యాసి యజ్ఞం చేశాడంటే వాడు సన్యాసి అంటారండి. కలిలో ఇలాంటి వాళ్ళు పెరుగుతారు, ఏం చేస్తూ ఉంటాం. కనుక అలాంటి సన్యాసాల గురించి భగవద్గీత మాట్లాడదు. అలా సన్యసించిన వారు భగవద్గీత గురించి మాట్లాడే అర్హత లేనటువంటి వారు, తెలుసుకోండి ఇక్కడ. కనుక భగవద్గీత మనం చదివి సరిగ్గా అర్థం చేసుకుంటే ఏది సన్యాసమో అర్థం చేసుకుంటాం. కనుక జ్ఞానం రాకుండానే సన్యసిస్తే పతనమైపోతావు, జాగ్రత్త అన్నాడు ఇక్కడ. జ్ఞానికి వికారాల్లో ఒక సన్యాసి ఉన్నాడు, శిష్యుడు పడి కొడతాట. ఆ సన్యాసి దగ్గరికి వెళ్తే భయం అండి, కోపం అండి అని. ఇంకేం సన్యాసం అండి, ముందు వీతరాగ భయక్రోధ ఇవన్నీ చెప్పేటప్పుడు మన క్రోధ నిర్మూలన ప్రయత్నం కూడా లేదు. పోని క్రోధం లేకపోతే లేదు, క్రోధ నిర్మూలన ప్రయత్నమైనా ఉండాలా మనిషికి, అది కూడా లేనటువంటి వాళ్ళు. కనుక భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకోండి. ఎవడు పెడితే వాడి దగ్గరికి మాయలో పడిపోకండి. అది చెప్తున్నటువంటి ఉద్దేశం. ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదు, మనల్ని మనం ఉద్దేశించి చెప్పుకుంటున్నాం. మనం బాగుపడాలి, భ్రాంతులకు వెళ్ళకూడదని చెప్పుకోవడం కోసం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అంటే కర్మారంభస్యైవ నైష్కర్మ్యోపాయత్వాత్. దీన్ని బట్టి భగవానుడు చెప్పదలుచుకున్నాడంటే కర్మారంభమే నైష్కర్మ్యానికి ఉపాయము. కర్మాచరణే నైష్కర్మ్యానికి తీసుకువెడుతుంది. కానీ కర్మాచరణ చెయ్యనివాడు నైష్కర్మ్యాన్ని పొందడు అన్న మాటలో అర్థం ఏంటి? కర్మాచరణ చేసినవాడు నైష్కర్మ్యాన్ని పొందుతాడు. కానీ కర్మాచరణ చెయ్యాలి, ఇది ఉత్కృష్టము సుమా. నచ సన్యాసనాదేవి. సన్యాసం అనే మాట విని ముద్దుగా అనిపించింది కనుక సన్యసించేద్దాం అంటే సన్యసించినంత మాత్రాన్ని నువ్వు సిద్ధిని పొందవు. నహి కశ్చిత్ క్షణమపి జాతతిష్టత్య కర్మకృత్. కర్మ మానేస్తానంటావు కానీ కర్మ మాని ఎవడుండగలడు చెప్పు. పుట్టిన శరీరం పేరే కర్మశరీరం. కర్మశరీరమైన శరీరంలో కర్మ ఎలా మానేస్తాం? ఇప్పుడు మనందరం ఏ పని చేయకుండా కూర్చున్నామా లేదా? అవునా? వింటున్నారండి, అది కర్మే. వినడం అనే కర్మ సాగుతుంది, మీకు తెలియకుండా లోపల ఊపిరనే కర్మ సాగుతుంది. అరే, లోపల ప్రకృతి తనకు విధించిన కర్మ ఎంత చక్కగా చేస్తోంది. ఇది చూడు, నువ్వు నిద్రపోదామని ప్రయత్నించిన ఊపిరి నిద్రపోవట్లేదు, దాని పని అది ఎంత చక్కగా చేస్తాను చూడండి. ఇక్కడ సర్వేంద్రియములు వాటి పనులు చేస్తున్నాయి, అందుకే మళ్ళీ లేవగలుగుతున్నావు. ప్రతిదీ తన కర్మ తను చక్కగా చేసుకుంటుంది. ప్రపంచమంతా పరిశీలించు. అదే నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్య కర్మకృత్. క్షణం కూడా పుట్టిన ఎవడు పని చేయకుండా ఉండడు. ఇది తెలుసుకో. ఎందుకంటే ప్రకృతిజమైన గుణములు ప్రేరేపించడం చేత అవసుడై అప్రయత్నంగానే పనులు చేస్తాడు. నేనే పనులు చేయని అఠం పట్టు కూర్చున్నా నీ లోపల ఆలోచననే కర్మ జరుగుతుంటుంది. అవునా లేదా? కార్యతే యవసహ కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై. సృష్టిలో అన్నీ కూడా ప్రకృతిజములైన గుణముల చేత అవశముగా అంటే అప్రయత్నంగానే కర్మ చేస్తుంటాయి. ప్రకృతిజమైన గుణములు అన్నప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది సత్వరజస్తమో గుణములు ప్రధానం. అవి ప్రకృతి గుణములు ప్రతి వాళ్ళ ఉంటాయి, అవి ప్రేరేపిస్తాయి. ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఆనందించాలని సత్వగుణం ప్రేరేపిస్తుంటుంది. అదేవిధంగా ఒక కోరిక, ఆ కోరిక నెరవేర్చుకోవాలి, ఇటువంటి అహం అనే భావాన్ని రజోగుణం ప్రేరేపిస్తుంది. నిద్రపోవాలి, ఇంకో పని చేయాలి, ఇవన్నీ కూడా తమోగుణం ప్రేరేపిస్తుంది. ఈ మూడు గుణాలు వదులుతాయి శరీరంలో. కనుక ఆ ప్రకృతి గుణములు ప్రేరేపిస్తూ ఉంటే ప్రతివాడు అవశ్యంగా కర్మ చేస్తూ ఉంటాడు. కనుక కర్మ అనేది జరుగుతూనే ఉంటుంది. కర్మ అనేది ఒక సహజ ప్రక్రియ. సహజ ప్రక్రియగా కర్మ ఉంటూ ఉంటే నువ్వు కర్మ విడిచిపెడతానంటే ఏమిటి? ఈ సహజ ప్రక్రియ అయిన కర్మని శాస్త్రీయం చేసుకో. అంటే మేడ్ ఇట్ సైంటిఫిక్. అది అంటే సైంటిఫిక్గా మార్చబడింది, లేదా మేక్ ఇట్ సైంటిఫిక్. దాన్ని సైంటిఫిక్గా మార్చుకో, అంటే శాస్త్రీయం చేసుకో, స్ట్రీమ్లైన్ చేసుకో, పద్ధతి చేసుకో. అప్పుడు సత్కర్మాచరణ అవుతుంది. అది నిష్కామంగా చేయడం చేసుకో, కర్మయోగం అవుతుంది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అది కర్మ అనేటువంటి సృష్టిలో ప్రతిదానికి సహజమే. ఇది లోకమే కర్మలోకం. ఇది కర్మ చేయనంటావేంటి? అందుకే కర్మయోగం అత్యంత ముఖ్యమైనటువంటిది. అది లేనిదే జ్ఞానయోగం లేదు గనక, ఇది ఉపాయం గనక నిన్ను కర్మ చేయమని చెప్పింది అందుకయ్యా నేను అని స్పష్టం చేస్తున్నాడు. ఈ కర్మయోగంలో సిద్ధి పొందితే వాడు సన్యాసేపై అన్ని విడిచిపెట్టేస్తాడా?
వాడు నిష్కామ కర్మయోగంలో సిద్ధి పొందినా కొంతమంది ఆ సిద్ధి పొందిన వాళ్ళు కూడా కర్మను ఆచరిస్తున్నట్టు కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇందులో సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కర్మను ఆచరిస్తున్నట్టు కనబడుతూ ఉంటారు. అంటే సిద్ధి కోసం నిష్కామ కర్మయోగం అవలంబించడం మాత్రమే కాకుండా నిష్కామ కర్మయోగంతో సిద్ధి పొందిన వాళ్ళవి కూడా వాళ్ళు లోక వ్యవహారాల్లో ఉన్నట్లు కనబడతారయ్యా అంటూ దేనికి ఉదాహరణలు చెప్తూ కర్మయోగం యొక్క స్వరూపాన్ని భగవానుడు చెప్పబోతున్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.